రాజకీయాల్లో ఒక అసెంబ్లీ టికెట్, ఒక ఎంపీ టికెట్, ఈ రెండే కాదు అవకాశాలు అనేవి, ఇంకా చాలా రకాలుగా అవకాశాలు ఉంటాయి. మాకు కూడా నాలాంటి యువ నాయకులు కూడా ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు అవకాశాలు ఇస్తారు. మా టాలెంట్ ఏంటో, మా క్యాపబిలిటీస్ ఏంటో, మాలో ఉన్నటువంటి ధైర్యం ఏంటో ఆయనకి తెలుసు. కాబట్టి లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు రేపు ఇంకా అనేక రూపాల్లో, నాట్ జస్ట్ అన్ ఎమ్మెల్యే. మీ ధైర్యం కేవలం ప్రతిపక్షాలను లేకపోతే అధికార పార్టీలను తిట్టడానికైనా మీ ధైర్యం? ఆ ధైర్యమే చూడాలా మీలో యంగ్ నాయకుడు అంటే? ఇప్పుడు ప్రతిపక్ష పార్టీలు ఉన్నప్పుడు ప్రభుత్వంలో జరిగే ఒక మంత్రినేమో గుట్కా నాయకుడు అంటారు, ఇంకో మంత్రి ఎమ్మెల్యేని పట్టుకొని రౌడీ అంటారు, మీరు గజ దొంగ అంటారు. ఇప్పుడు ఎవరికైనా ఏమన్నా పేర్లు పెట్టాము అంటే వాళ్ళు చేసేటటువంటి పనులు బట్టే పెడతారు. ఇవాళ కొడాలి నాని 24 గంటలు గుట్కా నవ్వులుతూ ఉంటాడు. మరి గుట్కా నాని అనగా ఏమంటారండి? ఒక మంత్రిగా ఉండి గుట్కాలు నవ్వులుతా, ఆఖరికి మీడియాతో మాట్లాడుతూ కూడా గుట్కా నవ్వులు వస్తూ ఉంటాడు. అది ఒక మంత్రికి ఉండాల్సినటువంటి లక్షణం. అది గుట్కా నాని, మట్కా నాని అంటాం, క్యాజినో ఆడిస్తూ ఉంటాడు మట్కా నాని. ఇప్పుడు వాళ్ళు చేసే పనులు బట్టి వాళ్ళు ఎస్ గజ దొంగ జగన్మోహన్ రెడ్డి సైకో, ఎస్ ఈజ్ ఎ సైకో. అతను చేసే పనులు ఆ రకంగా ఉన్నాయండి. నేను సూటిగా ఒక ప్రశ్న అడుగుతా పట్టాభిరామ్ గారు. గతంలో 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా పనిచేశారు. ఆ 5 సంవత్సరాల్లో ఆయన చేసిన గొప్పలేంటి? ఈయన ఫెయిల్ చేసినటువంటి ఆంధ్ర రాష్ట్రంలో వైఫల్యం చెందిన ముఖ్యమంత్రి అని మీరు చిత్రీకరిస్తూ ఉన్నారు. ఆయన సక్సెస్ ఏంటి, ఈయన ఫెయిల్యూర్ ఏంటంటే ఏం చెప్తారు మీరు? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 2014లో ముఖ్యమంత్రి అయ్యే సమయానికి మన రాష్ట్రం 16,000 కోట్ల రూపాయల ఆర్థిక లోటుతో ఉంది. రాష్ట్ర విభజన జరిగినటువంటి సమయంలో మనకు రాజధాని లేదు, సరైనటువంటి ఆదాయం లేదు, రెవెన్యూస్ లేవు, 16,000 crores ఆఫ్ రెవెన్యూ డెఫిసిట్. దట్ ఈస్ వేర్ వీ హ్యావ్ స్టార్టెడ్. అటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు ఆయనకు ఉన్నటువంటి పరిపాలనా దక్షత వల్ల రాష్ట్రాన్ని తిరిగి నిలబెట్టారు. ఎక్కడా పైసా భారం మోపకుండా పెట్టుబడులు తీసుకొచ్చారు, రాష్ట్ర ఆదాయాన్ని పెంచారు, ఉపాధి అవకాశాలు పెంచారు, మన నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించారు. ఎన్ని ప్రాజెక్ట్స్ తీసుకొచ్చారండి? ఇవాళ అనంతపురం ఒక వెనుకబడినటువంటి జిల్లా, దాని రూపురేఖలే మారిపోయాయి. దేనివల్ల? కియా మోటార్స్ ఊరికనే వచ్చిందా? ఆయన ఎంత కృషి చేస్తే వచ్చింది. కియా మోటార్స్ అది మహారాష్ట్రనో తమిళనాడో వెళ్ళిపోవాల్సిన, లేకపోతే గుజరాత్తో వెళ్ళిపోవాల్సిన ప్రాజెక్ట్ అది. కానీ ఆయన సౌత్ కొరియా ఆయన స్వయంగా వెళ్ళి వాళ్ళకి అన్ని రకాలుగా వాళ్ళని కన్విన్స్ చేసి, గతంలో హైదరాబాద్కి మైక్రోసాఫ్ట్ బిల్ గేట్స్తో మాట్లాడి ఏ రకంగా తీసుకొచ్చారో అంత శ్రమపడ్డారు ఒక కియా మోటార్స్ తీసుకురావడానికి. నౌ దట్ వన్ సింగిల్ ఇండస్ట్రీ హ్యాడ్ ట్రాన్స్ఫార్మ్ ది ఎంటైర్ డిస్ట్రిక్ట్ ఆఫ్ అనంతపూర్. అదేవిధంగా మీరు చిత్తూరు సెల్ ఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్కి ఒక హబ్గా తయారు చేశారు. 1/3 ఆఫ్ ద టోటల్ మొబైల్ ఫోన్స్ దట్ ఆర్ మ్యానుఫ్యాక్చర్డ్ ఇన్ ద కంట్రీ ఆర్ ఫ్రమ్ చిత్తూరు. సెల్కాన్ కానీ, ఫాక్స్కాన్ కానీ, దెర్ ఆర్ సో మెనీ కంపెనీస్. కర్నూల్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ సోలార్ పవర్ పార్క్స్ ఉంది. ఏషియన్ పేపర్ అండ్ పల్ప్ ప్రకాశం జిల్లాకి వన్ ఆఫ్ ద లార్జెస్ట్ పేపర్ మిల్స్ ఇన్ ఏషియా మేము తీసుకొస్తే దాన్ని తరివేశాడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత. అదేవిధంగా వైజాగ్ ఫార్మా కానీ, ఐటీ కానీ ఎన్ని కంపెనీలు తీసుకొచ్చాం. కాబట్టి ఎక్కడికక్కడ ఏంటంటే మేము ఓవరాల్ డెవలప్మెంట్ ఆఫ్ ద స్టేట్. అదేవిధంగా పోలవరం ప్రాజెక్టు 75% ఎంత పట్టుదలతో ఆయన పనిచేశారండి. ప్రతి సోమవారం పోలవరం కింద మార్చి ఆయన 75% పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేశారు. ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్, కృష్ణా అండ్ గోదావరి పట్టిసీమ ప్రాజెక్ట్, అది డెల్టాని ఎంత కాపాడింది. ఇట్లా చెప్పుకుంటూ పోతే అది వ్యవసాయ రంగంలో కానివ్వండి, పరిశ్రమలు తీసుకురావడంలో కానివ్వండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇవాళ రాజధాని 33,000 ఎకరాలు. ఐ ఛాలెంజ్, మీరు ప్రపంచంలో ఎక్కడైనా చూపించండి, వితౌట్ స్పెండింగ్ ఏ సింగిల్ రూపీ ఎనీ గవర్నమెంట్ ఇన్ ఎంటైర్ వరల్డ్ వాళ్ళు 33,000 acres సేకరించగలిగారు ఇప్పటి వరకు. ఇట్ ఈస్ అ వరల్డ్ రికార్డ్. అది చేసి చూపించారు చంద్రబాబు నాయుడు గారు. థ్యాంక్స్ టు అవర్ ఫార్మర్స్. చంద్రబాబు నాయుడు గారి పైన ఉన్న నమ్మకంతో వాళ్ళు ఇచ్చారు. రాజధాని నిర్మాణాన్ని ప్రారంభించారు. హైదరాబాద్ నుంచి మొత్తం అడ్మినిస్ట్రేషన్ని అమరావతికి తరలించారు. అసెంబ్లీ కానీ, హైకోర్టు కానీ, సెక్రటేరియట్ కానీ అవన్నీ ఇక్కడే ఫంక్షన్ అవ్వటం ప్రారంభించి ఎవరన్నా ఊహించారా? 10 సంవత్సరాలు వీళ్ళు హైదరాబాద్లోనే కొట్టుకుంటూ ఉంటారు. ఏది మన రాష్ట్రంతో భౌగోళిక సంబంధం ఎటువంటి లేనటువంటి రాజధానిలో మనం పరిపాలన ఎలా చేస్తామండి? కానీ ఎవరు ఊహించలా వీళ్ళు ఎంత క్విక్గా అక్కడి నుంచి ఇక్కడికి షిఫ్ట్ అవుతారని చెప్పి. ఎంప్లాయీస్కి ఎన్ని క్రియేట్ చేశారు, స్పెషల్ ట్రైన్స్ వేశారు అక్కడి నుంచి, రోడ్స్ కానివ్వండి, ఇవన్నీ ఎక్కడా కూడా పైసా భారం మోపల. ఇది అండర్లైన్ చేసుకోవాలి. పవర్ ఛార్జెస్ కానీ, ట్యాక్సెస్ కానీ ఎక్కడా కూడా పైసా భారం మోపకుండా ఇవన్నీ చేసుకుంటూ వచ్చారు. సంక్షేమ పథకాలు ఎన్ని పథకాలండి. 5 రూపాయలకి పేదవారికి కడుపు నిండా భోజనం పెట్టేటటువంటి అన్నా క్యాంటీన్లు కానీ, చంద్రన్న బీమా వంటి పథకాలు కానివ్వండి, పెన్షన్లు. గతంలో 200 రూపాయలు ఉండే పెన్షన్ని ఆయన 2,000కి పెంచారు. 10 times పెన్షన్ పెంచారు. క్రిస్మస్ కానుక, రంజాన్ తోఫా, సంక్రాంతి కానుకలు, పెళ్లి కానుకలు, వెల్ఫేర్లో ఎక్కడ ఏం తక్కువ చేయలేదే. సో బోత్ డెవలప్మెంట్ అండ్ వెల్ఫేర్ని ప్యారలల్గా ఆయనకున్నటువంటి పరిపాలనా దక్షతతో
ఎక్కడ రూపాయి అవినీతికి తావు లేకుండా ఆయన అది పరిపాలన అంటే. ఇవాళ అదే తలుసుకుంటా ఉన్నారు ప్రజలందరూ. ఎంత గొప్పగా ఉండేది ఆ రోజున. ప్రజలకి చేతి నిండా డబ్బు ఉండేదండి. నిజంగానే అంత గొప్ప పాలన అయితే చంద్రబాబు నాయుడు గారికి మరీ దారుణంగా 23 సీట్లు 151 వైఎస్ఆర్సీపీకి రావడానికి గల ప్రధాన కారణం ఏంటంటే ఏం చెప్తారు? బ్రిలియంట్ జగన్మోహన్ రెడ్డి బ్రిలియంట్ యాక్టింగ్ ఆఫ్ జగన్ రెడ్డి డ్యూరింగ్ హిస్ పాదయాత్రలో నోటికి వచ్చినట్టు వాగ్దానాలు ఇచ్చేశాడు, బ్రహ్మాండంగా నటించేశాడు, కనపడిన వాళ్ళకల్లా ముద్దులు పెట్టి బొగ్గలు నెవరి రకరకాల విన్యాసాలు చేశాడు. ఒక్క ఛాన్స్ అని చెప్పి ప్రజల్ని నమ్మించి మోసం చేశాడు. ఇవాళ జగన్ మోహన్ రెడ్డి కాస్త జగన్ మోసం రెడ్డి కింద మారిపోయాడు. ఇవాళ మొన్ననే మేము ఒక పుస్తకం ప్రింట్ చేసాం. 85% ఆఫ్ హిస్ ప్రామిసెస్ ఆర్ నాట్ ఫుల్ఫిల్డ్. వాళ్ళు సిగ్గు లేకుండా నేను 99% హామీలు నెరవేర్చానని చెప్తా ఉన్నాడు. ఏం నెరవేర్చాడండి? మద్యపాన నిషేధం అయిందా? సిపిఎస్ రద్దు అయిందా? 25 లక్షలు ఇల్లు అన్నాడు, అవి పూర్తయ్యా? ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్ని ప్రామిసులు? 85% ఆఫ్ హిస్ ప్రామిసెస్ ఆయన ఫుల్ఫిల్ చేయాలి. జిల్లాల వారీగా మా దగ్గర లిస్ట్ ఉంది. ఇవాళ కడప జిల్లాలో పర్యటించాడు, వాళ్ళు రిలీజ్ చేసాం. కడప జిల్లాకి అతను ఏం హామీలు ఇచ్చాడు, ఎంతమందిని మోసం చేశాడు సమాధానం చెప్పమనండి. ఈరోజు నియోజకవర్గం వారీగా అత్యధిక ఇల్లులు కట్టిన ప్రభుత్వం మాది అని చెప్తున్నారు కదండి. మరి నేను ఛాలెంజ్ చేస్తా, మీరు రండి జగనన్న కాలనీకి వెళ్దాం, విజయవాడ పక్కన ఉన్నటువంటి ఒక కాలనీకి వెళ్దాం, అక్కడ ఏముందో చూద్దు. కానీ మీరు ఇవాళ స్లాబులు కూలిపోతూ ఉన్నాయండి, గోడలు పడిపోతూ ఉన్నాయి, స్లాబులు కూలిపోతూ ఉన్నాయి, అక్కడ రోడ్లు లేవు, డ్రైనేజ్ లేదు, ఏమీ లేదు. ఊరవతలు ఎక్కడో అదో పెద్ద స్కాము. ఇష్టానుసారం ల్యాండ్ ఎక్విషన్ 10 లక్షలు విలువ చేసే భూమిని 50 లక్షల కోటి రూపాయలు కొనేయటం, డబ్బులు పనిచేసుకోవటం, కొన్ని వేల కోట్ల రూపాయలు మింగారు. సిమెంట్లో, స్టీల్లో, అన్నిట్లో భారతీ సిమెంట్స్ తోలేయటం ఇష్టం వచ్చినట్టు. పేదవాడికి మంచి చేసే ముసుగులో కుంభకోణాలు. జగన్మోహన్ రెడ్డి ప్రతి స్కీమ్ వెనక స్కామ్ ఉంటుంది. మా పైన అనేక ఆరోపణలు చేశారు. 6 లక్షల కోట్ల రూపాయలు అవినీతి చేశారు నారా చంద్రబాబు నాయుడు గారు అన్నారు. 6 పైసలు రుజువు చేయగలిగారు ఇప్పటివరకు. 6 పైసలు. తప్పుడు కేసులు పెట్టారు, 5 కేసులు. స్కిల్ డెవలప్మెంట్ అన్నారు, ఫైబర్ నెట్ అన్నారు, ఇన్నర్ రింగ్ రోడ్ అన్నారు. ఒక్క కాగితం. మేము ధైర్యంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు ఇచ్చాం. ఐ మైసెల్ఫ్ హ్యాడ్ గివెన్. పయ్యావల్ కేశవ్ గారు ప్రజెంటేషన్స్ ఇచ్చారు. ఏది దానికి ఎందుకు జవాబు చెప్పలేకపోయారు? కేవలం చంద్రబాబు నాయుడు గారిని ప్రజాస్వామ్యబద్ధంగా ఎదుర్కోలేక ఆయన్ని ప్రజలకు దూరం చేయాలన్న ప్లాన్లో భాగంగానే ఆయన జైల్లో పెట్టారు 53 రోజులు. కడిగిన ముత్యంలా బయటకు వచ్చారు. కానీ బురదలో డర్లాడేటటువంటి ఈ అవినీతి సైకో ఎన్ని ఉన్నాయండి విత్ ఎవిడెన్సెస్.